ఎట్లా ఉంది దాని మీద మీరు మాట్లాడుతుంటే అరే నేను ఏమంటున్నా తెలుసా, ఇగో మీరు ఎవరికి ఇచ్చిర్రు, ఎవరికి ముఖ్యమంత్రి ఇచ్చిర్రు కూడా మీకు తెలియదు. ఇక మీ ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిండు ఎట్లా వచ్చినావో నీకు తెలియదేమో కానీ ఓటుకు నోటు భారతదేశంలో అత్యధికంగా పవిత్రంగా భావించేటువంటి ఓటు నోటు కుంభకోణం ఉన్నటువంటి నాయకుడు మీ ముఖ్యమంత్రి. ఇక అంతకన్నా దరిద్రం ఇంకేం కావాలి మీ పార్టీకి? కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మోడీతో పోల్చుకోవాలన్నటువంటి నాయకులు మీ కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేరు. వీళ్ళు ఇండియా కూటమి పెట్టుకున్నారు కదా, ఆ కూటమినే కాపాడుకునే పరిస్థితి లేరు. ఆ కూటమి నుంచి ఒక్కొక్కరు అందరు వేరు. మన నితీష్ కుమార్ గారు ఎవరు, తర్వాత మమతా బెనర్జీ వేరు, ఇప్పుడు అందరు ఖాళీ. అసలు క్యాండిడేట్ ఎవరో చూపు, ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరు, అసలు మీ పార్టీ పరిస్థితి ఏముంది? నేను చెప్తున్నా కదా 30-40 స్థానాలు కూడా మీకు రావు. ఇక మీ కాంగ్రెస్ నేరుగా డైరెక్ట్ గా 30 స్థానాలు కూడా రావు. ఒకవేళ అన్ని పార్టీలు కలిస్తే కొంత స్థానాలు ఏమో రావచ్చు, అది కూడా 100 లోపే ఉంటాయి, 100 దాటదు. అలాంటి పరిస్థితి ఏం చెప్తావు కాంగ్రెస్? భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్నది. ఖచ్చితంగా రేపు